హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2022లో రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ us ఆర్ డెడ్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ చాలా బాగుంటుంది. సిరీస్ లో ఉండే జాంబీ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. ఈ రోజు నేను ఓన్లీ ఎపిసోడ్ 1 గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మిగతా ఎపిసోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆల్ ఆఫ్ us ఆర్ డెడ్ ఎపిసోడ్ 1 గురించి తెలుసుకుందాం రండి. ఈ సిరీస్ కొరియన్ లో ఉండే ఒక స్కూల్ బిల్డింగ్ రూఫ్ పైన స్టార్ట్ అవుతుంది. అక్కడ 4 స్టూడెంట్స్ ఇంకో స్టూడెంట్ ని కొడతా ఉంటారు. దెబ్బలు తింటున్న స్టూడెంట్ పేరు జిన్సు. ఆ 4 కూడా జాలి దయ లేకుండా జిన్సుని చాలా దారుణంగా కొడతారు. అయితే జిన్సుని కొడుతున్నప్పుడు సడన్ గా అతని బాడీలో చేంజెస్ అవుతాయి. ఆ చేంజ్ ఎలా ఉంటుంది అంటే మనుషులు జాంబీల్లాగా మారేటప్పుడు ఎలా ఉంటారు అలా జిన్సు కనిపిస్తాడు. ఈ చేంజెస్ వచ్చిన వెంటనే జిన్సు తనని కొడుతున్న స్టూడెంట్స్ పైన అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళు 4 ఉండడంతో ఏమీ చేయలేకపోతాడు. ఇంతలో జిన్సు జాంబీలాగా రియాక్ట్ అవుతాడు. కానీ ఈ 4 స్టూడెంట్స్ జిన్సు బాడీలో వచ్చిన మార్పుని గమనించారు. జిన్సు ఒక స్టూడెంట్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అనుకోకుండా బిల్డింగ్ రూఫ్ పైన నుంచి కింద పడిపోతాడు. అతను రోడ్ పై పడి ఉన్నప్పుడు అతని బాడీ కొంచెం కూడా మూవ్ అవ్వదు. అది చూసి బిల్డింగ్ పైన ఉన్న స్టూడెంట్స్ జిన్సు చనిపోయాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు సీన్ హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతుంది. జిన్సు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని డాడ్ లీ జిన్సుని మీట్ అవ్వడానికి వస్తాడు. మిస్టర్ లీ జిన్సు చదివే స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. మిస్టర్ లీ జిన్సు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. జిన్సుకి ముందే తెలుసు తనొక జాంబీ లాగా మారిపోతాను అని. మిస్టర్ లీ జిన్సు భయం పోగొట్టాలి అని ఏవో పిచ్చి పనులు చేసి ఒక వైరస్ ని తయారు చేస్తాడు. దాన్ని జిన్సుకి ఇంజెక్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే జిన్సు లీ పైకి అటాక్ చేస్తాడు. అయితే మిస్టర్ లీ ఒక బుక్ సాయంతో జిన్సుని కొట్టి చంపేస్తాడు. తర్వాత అతను జిన్సు బాడీని ఒక బ్యాగ్ లో పెట్టి హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. మిస్టర్ లీ జిన్సు బాడీని హాస్పిటల్ కింద తీసుకుని వెళ్లేటప్పుడు అతని చెయ్యి బ్యాగ్ లో నుండి బయటకు వస్తుంది. ఇక్కడ మనకి జాంబీ లాగా మారిన వాళ్ళు అంత తేలిగ్గా చనిపోరు అని అర్థమవుతుంది. ఇప్పుడు సీన్ జిన్సీ చదువుకుంటున్న స్కూల్ కి షిఫ్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన స్కూల్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. అలా స్కూల్ క్లీన్ చేయడం అనేది ఆ స్కూల్ ఒక కల్చర్. స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా తమ స్కూల్ ని క్లీన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ స్కూల్ ని క్లీన్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఒక అమ్మాయి మాత్రం సైన్స్ ల్యాబ్ లో ఉండిపోతుంది. ఈ అమ్మాయినే మనం మూవీ స్టార్టింగ్ లో స్కూల్ బిల్డింగ్ పైన చూసాం. ఈమె కూడా జిన్సుని అటాక్ చేసిన గ్యాంగ్ లో ఒక మెంబర్. ఈ అమ్మాయి పని చేసి సైన్స్ ల్యాబ్ లో నిద్రపోతుంది. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయే టైం కి ఈమె మెలకువలోకి వస్తుంది. సడన్ గా ఈమెకు సైన్స్ ల్యాబ్ లోపల నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ విని ఏంటా అని లోపలికి వెళ్లి చూస్తుంది. అప్పుడు ఆమెకి ఒక బాక్స్ లో నుండి చప్పుడు వినిపిస్తుంది. ఆ బాక్స్ లో ఏముందా అని చూస్తుంది. అప్పుడు ఆ బాక్స్ లో ఒక ఎలుక ఉంటుంది. దాన్ని చూసి తను ర్యాట్ ని ఆడించాలని తన వేలు ర్యాట్ కి దగ్గరగా పెడుతుంది. అప్పుడు ఆ ర్యాట్ ఈ అమ్మాయి వేలుని కొరుకుతుంది. దాంతో ఆ అమ్మాయికి రక్తం అనేది వస్తుంది. తర్వాత ఆ ర్యాట్ కూడా ఒక జాంబీ లాగా మారిపోతుంది. మనకి తెలుసు ఒక జాంబీ మనిషిని కరిస్తే అతను జాంబీ లాగా మారిపోతాడా అని. సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు జాంబీ లాగా మారిపోయే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ర్యాట్ జాంబీ లాగా మారిపోవడం చూసి భయపడి అక్కడి నుండి పారిపోవాలని ట్రై చేస్తుంది. అప్పుడే వీళ్ళ సైన్స్ టీచర్ మిస్టర్ లీ అక్కడికి వస్తాడు. మిస్టర్ లీకి ఆ ర్యాట్ అమ్మాయిని బైట్ చేసిందన్న విషయం తెలిసిపోతుంది. సో అతను ఈ అమ్మాయిని బయటికి వెళ్లకుండా ఆపి ఆ రూమ్ లోనే లాక్ చేసేస్తాడు. లేటర్ మనం చాంగ్సాన్ అనే అబ్బాయిని చూడొచ్చు. ఇతనికి ఒక ఓన్ రెస్టారెంట్ ఉంటుంది. చాంగ్సాన్ మామ్ తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆ రోజు నైట్ హోటల్ కి రమ్మని చాంగ్సాన్ కి చెప్తుంది. చాంగ్సాన్ తో పాటు ఓన్జో అనే అమ్మాయి ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఈ 4 కలిసి డిన్నర్ చేస్తూ మిస్టర్ లీ గురించి మాట్లాడుతూ ఉంటారు. మిస్టర్ లీ తన కొడుకు కనపడనప్పటి నుంచి కొంచెం వియర్డ్ గా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటారు. అంతేకాదు వీళ్ళు జిన్సు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతనికి ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ వీళ్ళెవ్వరికీ తెలీదు జిన్సు జాంబీ లాగా అయిపోయాడని. సో వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి రెస్టారెంట్ బయటికి వెళ్ళిపోతారు. రెస్టారెంట్ బయట చాంగ్సాన్ ఓన్జో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చాంగ్సాన్ ఓన్జోని లవ్ చేస్తున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఓన్జో చాంగ్సాన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఓన్జో తన హెయిర్ ని తీసి ఎటువైపు నుండి అందంగా కనిపిస్తున్నాను అని చాంగ్సాన్ ని అడుగుతుంది. కానీ చాంగ్సాన్ ఓన్జోని చూస్తూ ఉండిపోతాడు. ఓన్జోని అలా చూసి మాట్లాడలేకపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరతారు. సైన్స్ ల్యాబ్ లో ఉన్న ఆ అమ్మాయిని మిస్టర్ లీ తాడులతో కట్టేస్తారు. అప్పటికే ఆ అమ్మాయి ఇంకా జాంబీ లాగా మారలేదు. నెక్స్ట్ డే ఓన్జో వాళ్ళ ఫాదర్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అప్పుడు చాంగ్సాన్ ఓన్జో వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ బెల్ కొడతాడు. ఇక్కడే మనకి చాంగ్సాన్ ఓన్జో నైబర్స్ అని తెలుస్తుంది. డోర్ బెల్ సౌండ్ విని ఓన్జో చాంగ్సాన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాక్ పేపర్ సిజర్ అనే గేమ్ ఆడతారు. ఈ గేమ్ లో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ బ్యాగ్ ని స్కూల్ వరకు మోసుకెళ్లాల్సి ఉంటుంది అనే రూల్ ఒకటి పెట్టుకున్నారు. ఓన్జో ఈ గేమ్ లో ఓడిపోతుంది. ఇప్పుడు ఆమె
వచ్చినట్టు చాంగ్సాన్ బ్యాగ్ ని మోస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్కూల్ కి బయలుదేరతారు. స్కూల్లో కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ స్కూల్లోకి వెళ్తుంటే జిన్సుని కొట్టిన వాళ్ళు మాత్రం ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని స్కూల్ వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆ అబ్బాయిని కొడతారు అండ్ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ జిన్సు మిస్సింగ్ గురించి ఈ అబ్బాయిల పైన రిపోర్ట్ చేస్తారు. దాంతో వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి తీసుకువస్తారు. వీళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి వెళ్ళగానే ఆ అబ్బాయిలు ఆ అమ్మాయి బట్టలు విప్పి వీడియో తీస్తారు. ఆ వీడియో సహాయంతో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటారు. అప్పుడే అక్కడికి సోయు అనే అబ్బాయి వస్తాడు. అతను ఆ అమ్మాయిని సేవ్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్లాలని ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సోయుతో వెళ్ళదు. ఒకవేళ నేను నీతో వస్తే వీళ్ళు నా వీడియోని అందరికీ చూపిస్తారు అనే భయంతో సోయుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ మాట విన్న సోయు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్కూల్ దగ్గర ఓన్జో ఒక్కతే నడుస్తూ ఉంటుంది. అప్పుడే తను సోయుని చూసి తన హెయిర్ ని ఓపెన్ చేస్తుంది. యాక్చువల్ గా ఓన్జోకి సోయు అంటే చాలా ఇష్టం. ఇంకో పక్కన చాంగ్సాన్ క్లాస్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి సోయో కూడా వస్తాడు. ఇక్కడే సోయు శాన్ మంచి ఫ్రెండ్స్ అని విషయం తెలుస్తుంది. అప్పుడే ఒక టీచర్ క్లాస్ లోకి వస్తుంది. ఆమె క్లాస్ లోకి రాగానే ప్రతి ఒక్కరి వాళ్ళ మొబైల్స్ కలెక్ట్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది. ఆల్సో మిస్ అయిన అమ్మాయి గురించి స్టూడెంట్స్ ని అడుగుతుంది. అప్పుడే ఒక స్టూడెంట్ నేను లాస్ట్ గా తనని సైన్స్ ల్యాబ్ లో చూశాను అని చెప్తాడు. అది విన్న టీచర్ సైన్స్ ల్యాబ్ కి వెళ్లి మిస్ అయిన అమ్మాయి గురించి మిస్టర్ లీని అడుగుతుంది. కానీ మిస్టర్ లీ తనకి ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదని చెప్తాడు. అప్పుడే ఏదో తెలియని శబ్దం సైన్స్ ల్యాబ్ నుంచి వస్తుంది. అది విన్న టీచర్ దాని గురించి లీని అడుగుతుంది. అతను అది ఒక ర్యాట్ అని, నేను దాన్ని ఒక బాక్స్ లో పెట్టానని, అదే ఈ సౌండ్స్ చేస్తుంది అని అంటాడు. తర్వాత టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే టీచర్ వెళ్ళిపోగానే లీ ల్యాబ్ లోపలికి వస్తాడు. ల్యాబ్ లో బంధించిన అమ్మాయి పూర్తిగా జాంబీ లాగా మారిపోతుంది. నెక్స్ట్ మిస్టర్ లీ ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అతడు జాంబీ వైరస్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ అమ్మాయి మిస్టర్ లీతో నన్ను చంపొద్దు అని బ్రతిమలాడుతుంది. దానికి మిస్టర్ లీ నేను నిన్ను చంపాలనుకున్నా చంపలేను, అది కుదరదు అని చెప్తాడు. ఎందుకంటే జాంబీ వైరస్ అటాక్ అయిన ఎవరూ కూడా అంత త్వరగా చనిపోరు. లేటర్ లీ క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. క్లాస్ లో కన్స్ట్రక్షన్ సైట్ లో అమ్మాయిని ఏడిపించిన అమ్మాయి బట్టలు లేకుండా ఉన్న వీడియోని చూస్తూ ఉంటాడు. అతను ఆ అమ్మాయి వెనకాలే కూర్చుని పదే పదే ఆ అమ్మాయిని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ లీ ఏమో వైరస్ గురించి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లీ బుక్ లో రాసిందంతా నిజం కాదు అని కాన్ఫిడెంట్ గా స్టూడెంట్స్ కి చెప్తాడు. ఇంకో పక్క మిస్టర్ లీ కట్టేసిన అమ్మాయి తన తాళం తెంపేసుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి తన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లి మిస్టర్ లీ తనని ఏ విధంగా బంధించారు అన్న విషయం చెప్తోంది. ఆమె కండిషన్ కూడా చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఆమెని అలా చూసిన తర్వాత క్లాస్ లో స్టూడెంట్స్ అంతా భయపడిపోతారు. ఆ అమ్మాయి లీ తనకి ఏవో ఇంజెక్షన్స్ ఇచ్చారని, అందువల్లే తను ఇలా అయ్యాను అని టీచర్ కి చెప్తుంది. ఆ మాట విన్న క్లాస్ రూమ్ మొత్తం చాలా టెన్షన్ అవుతారు. తర్వాత సోయు ఆ అమ్మాయిని తన వీప్ పైన ఎక్కించుకుని చాలా ఫాస్ట్ గా మెడికల్ రూమ్ దగ్గరికి పరిగెడతాడు. ఓన్జో అండ్ సీహో సోయుతో కలిసి మెడికల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. సోయు ఈ అమ్మాయిని బెడ్ పైన పడుకోబెట్టగానే ఆ అమ్మాయి చాలా క్రూయల్ గా మారిపోయి ఓన్జోని కరవడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ మిస్టర్ లీ ఆ అమ్మాయిని ఎలా టార్చర్ చేసి ఉంటాడు అన్న విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ బ్యాచ్ టీచర్స్ అందరినీ ఏడిపించేవారు, అందువల్లే మిస్టర్ లీ ఈ అమ్మాయిని టార్చర్ చేసి ఉంటాడు అని అనుకుంటారు. అప్పుడే క్లాస్ లో ఉన్న ఇంకో అమ్మాయి తన బ్యాగ్ ని తీసుకుని స్కూల్ నుండి బయలుదేరుతుంది. బికాస్ తన హెల్త్ కండిషన్ అంత బాగోదు. ఈ అమ్మాయి చాలా క్వైట్ గా స్కూల్ నుండి వెళ్ళిపోతుంది. లేటర్ క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి ఓన్జోని లీ బంధించిన ఆ అమ్మాయి కరవబోయిందని శాన్ కి చెప్తుంది. ఆ మాట వినగానే శాన్ టెన్షన్ పడి ఓన్జో దగ్గరికి పరిగెడతాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. లీ బంధించిన అమ్మాయి ఒక అంబులెన్స్ లో ఎక్కించి పెద్ద హాస్పిటల్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఓన్జో ఫాదర్ వస్తారు. అతను ఒక రెస్క్యూ ఆఫీసర్. అతను ఓన్జో దగ్గరికి వచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఓన్జో తిరిగి తన క్లాస్ రూమ్ కి బయలుదేరుతుంది. దారిలో తనకి సోయు కనిపిస్తాడు. ఓన్జో తన నేమ్ ని ఉన్న బ్యాజ్ సోయుకి ఇచ్చి డేటింగ్ కి రమ్మని అడుగుతోంది. కొరియాలో అలా నేమ్ బ్యాజ్ ఇస్తే డేటింగ్ కి రమ్మని అర్థమట. సోయు నువ్వు డేట్ కి వెళ్ళాలనుకుంటున్నావా అని ఓన్జోని అడుగుతాడు. అప్పుడే శాన్ అక్కడికి వస్తాడు. అతను ఓన్జో దగ్గరికి వచ్చి ఆమెకి ఏమైంది అని చాలా టెన్షన్ పడతాడు. కానీ ఓన్జో మాత్రం శాన్ తనని డిస్టర్బ్ చేస్తున్నాడని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకో పక్క లీ తన ల్యాబ్ కి వెళ్తాడు. కానీ ల్యాబ్ లో అమ్మాయి ఉండదు. అది చూసి లీకి చాలా టెన్షన్ వస్తుంది. దాంతో అతను అమ్మాయిని వెతకాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక టీచర్ ఇంకో టీచర్ తో కలిసి లీ దగ్గరికి వచ్చి నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసావని అడిగి ప్రిన్సిపల్ ఆఫీస్ కి తీసుకెళ్తారు. ప్రిన్సిపల్ జరిగిన దాని గురించి లీని అడుగుతాడు. లీ మాత్రం మనం ఆ అమ్మాయిని బయటికి వెళ్ళనివ్వకూడదు, ప్రస్తుతం ఆ అమ్మాయి క్వారంటైన్ లో ఉండాలి, లేకపోతే చాలా డేంజర్ అని చెప్తాడు. కానీ ప్రిన్సిపల్ మాత్రం అతని మాట వినడు. అలానే ఆ ఇన్సిడెంట్ గురించి పోలీసులకి రిపోర్ట్ చేయొద్దు అని తన స్టాఫ్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. బికాస్ స్కూల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని అతను చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే
మిస్టర్ లీ, మీరు ఎందుకు నా కొడుకు పైన జరిగిన దాడిని ఆపలేదు? ఎందుకు పిల్లలందరూ కలిసి నా కొడుకుని చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళని శిక్షించలేదు? ఈ స్కూల్లో బుల్లీస్ పైన ఏ యాక్షన్ తీసుకోరా అని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే కొంతమంది పోలీసులు అక్కడకు వచ్చి లీని అరెస్ట్ చేస్తారు. ఇంకో పక్క మెడికల్ రూమ్ లో ఉన్న నర్స్ ఆ అమ్మాయిని కొరకడం వల్ల వెంటనే జాంబీ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈలోగా స్కూల్ పిల్లలంతా లంచ్ చేయడానికి క్యాంటీన్ కి వెళ్తూ ఉంటారు. క్యాంటీన్ లో ఓన్జో తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఓన్జో సోయుకి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని డిబేట్ పెట్టుకుంటారు. కానీ సోయు మాత్రం ఇంకో అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని సోయు చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అతను వెంటపడే అమ్మాయే వాళ్ళ క్లాస్ టాపర్ అండ్ ఆల్సో వాళ్ళ క్లాస్ లో ప్రెసిడెంట్ కూడా. ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా క్లాస్ లో ఒంటరిగానే కూర్చుని ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వాళ్ళ మామ్ డబ్బు బలంతో వేయించింది. అలాగే వాళ్ళ మామ్ ఫోర్స్ చేయడం వల్ల ఈ అమ్మాయి కూడా క్లాస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఒప్పుకుంది. యాక్చువల్ గా ఈ అమ్మాయికి ఆ పోస్ట్ పైన ఇంట్రెస్టే ఉండదు. అంతేకాకుండా వాళ్ళ క్లాస్ లో ఎవ్వరు కూడా ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు. మెడికల్ రూమ్ లో ఉన్న నర్స్ జాంబీ లాగా మారేటప్పుడు జిన్సుని కొట్టిన ఇద్దరు అబ్బాయిలు వస్తారు. వాళ్ళు ఆ నర్స్ ని చూసి ఇదేంటి ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది అని ఆమెని మొబైల్ ఫోన్ తో షూట్ చేస్తారు. సడన్ గా ఆ నర్స్ వీళ్ళ పైన అటాక్ చేసి వీళ్ళల్లో ఒక అతని చేయి కొరుకుతుంది. ఇలా కొరకడంతో ఆ అబ్బాయి కూడా జాంబీ లాగా మారిపోతాడు. దాంతో ఆ అబ్బాయి ఇంకో స్టూడెంట్ పై అటాక్ చేస్తాడు. ఈ లోపు స్కూల్ పైన ఒక అమ్మాయి తన బట్టలు లేకుండా ఉన్న వీడియో తీశారు అని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తాడు. నువ్వెందుకు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నావు అని ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అడుగుతోంది. బికాస్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఆ అబ్బాయి సమాధానం ఇస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను ఒక లూజర్, నువ్వు కూడా ఒక లూజర్, ఇద్దరం కలిసినా పెద్ద ఉపయోగం ఉండదు అని, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించుకో అని చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలోపే బిల్డింగ్ విండోస్ నుంచి స్టూడెంట్స్ కింద పడిపోతూ ఉంటారు. పడిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా జాంబీస్ అటాక్ చేయడం వల్ల పడిపోయిన వాళ్ళే. వాళ్ళని అలా చూసి డిస్టర్బ్ అయిన ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం మానేస్తుంది. బిల్డింగ్ పై నుంచి కింద పడ్డ జాంబీలన్నీ కూడా స్టూడెంట్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇంకో పక్క స్కూల్ క్యాంటీన్ లో ఉన్న వాళ్ళంతా చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. బికాస్ వాళ్ళెవ్వరికీ తెలియదు స్కూల్లో ఏం జరుగుతుందన్న విషయం. క్యాంటీన్ లో ఉన్నప్పుడు ఓన్జో శాన్ తో, నీకు సోయు మంచి ఫ్రెండ్ కదా, అతను నా గురించి ఏమనుకుంటున్నాడో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. అది విన్న శాన్ చాలా అప్సెట్ అవుతాడు. ఆల్సో శాన్ సోయు విషయంలో ఓన్జోకి హెల్ప్ చేయకూడదు అని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ ఓన్జో క్యాంటీన్ నుంచి క్లాస్ రూమ్ కి వెళ్దాం అనుకుంటుంది. ఆమె వెళ్లేటప్పుడు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ భయపడుతూ పరిగెడుతూ క్యాంటీన్ వైపు వస్తారు. అది చూసి క్యాంటీన్ లో ఉన్న వారికి ఎవ్వరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే కొన్ని జాంబీస్ ఈ స్టూడెంట్స్ ని తరుముకుంటూ ఆ ప్లేస్ కి వస్తాయి. ఆల్సో చాలా మంది స్టూడెంట్స్ పైన అటాక్ చేసి వాళ్ళని కొరుకుతాయి. అప్పుడే ఒక జాంబీ ఒక అమ్మాయిని తినేసి ఓన్జో వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. మిగిలిన ఎపిసోడ్స్ అన్ని వేరే వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. మీరెవరూ వీటిని మిస్ అవ్వద్దు అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.